నేను వచ్చేలా నన్ను బ్రతిమాలండి, ఆలోచిస్తాను. ఏంటి? నేను నిన్ను బ్రతిమ్లాడాలి? నో వే. అవసరం మీదే, మీరే బతిమాలాలి. అర్థమైందా? అంటే నేను చాలా సింపుల్ టాస్క్ ఇచ్చాను మీకు. బ్రతిమాలండి. కన్విన్స్ అయితే బయటికి వస్తాను, లేదంటే రాను. దీనికి టైం నడవడం లేదు, పరిగెడుతోంది. వసుంధరా, చిన్నపిల్లల ఇలా అలిగి గొడవ చేయడం బావుందా చెప్పు? బయట వాళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? కాసేపు వాళ్ళకి అలా కనిపిస్తే నా ప్రాబ్లం తీరిపోతుంది. రావచ్చు కదా. ఇంత దరిద్రంగా అడిగితే రావాలన్న కాస్త మూడు కూడా పోతుంది. మీరే వెళ్ళండి. ఇంకొక ఛాన్స్ ప్లీజ్ ప్లీజ్. వసు, మనం డిన్నర్కి వెళ్ళి చాలా రోజులైంది కదా, ఈరోజు వెళ్దామా? మీరు నన్ను డిన్నర్కి తీసుకువెళ్తున్నారంటే అక్కడెవరినో అవమానించడానికే కదా? మీరు ఎప్పుడైనా ప్రేమగా డిన్నర్కి తీసుకువెళ్ళడం జరిగిందా? ఇది క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్. ఇంకొక ఛాన్స్ ప్లీజ్ ప్లీజ్. ఫైనల్ ఛాన్స్. ఓకే ఫైనల్. నేను చెప్తాను. స్కూల్కి వెళ్లే పిల్లలకి చాక్లెట్ ఇస్తున్నట్టు ప్రేమించిన అమ్మాయిని డేట్కి రమ్మని అడుక్కున్నట్టు కాదు. చక్కగా అలిగిన పెళ్ళాన్ని మొగుడు బుజ్జగించినట్టుగా అడగండి. ఇప్పుడు మీరు కన్విన్స్ చేయలేకపోతే ఇంక నేను రాను. లేదు, ఈసారి నేను తప్పనిసరిగా చెప్తాను. పక్కా. సరే, చేసుకోండి. నా పుచ్చి శ్రీమతి.
ఏది ఇంకొకసారి పిలవండి. నా బుజ్జి శ్రీమతి. మామూలుగానే నువ్వు బాగుంటావు, అలిగితే నువ్వు ఇంకా అందంగా కనిపిస్తావు. మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండు దొరా, నా గుండె మీద వాలి పోరా ఊపిరి పోసాదొరా. మనసు మీద మీకు నేను అందంగా కూడా కనిపిస్తానా? కనిపిస్తావు వసు. ఇలా నా మీద కావాలని అలిగినప్పుడు కనిపిస్తావు. అప్పుడు నీ కళ్ళల్లో నాకు కోపం కనిపించదు. నన్ను ఇంకా గారాబంగా చూసుకోమన్నా నీ ప్రేమే కనిపిస్తుంది. ఆ ప్రేమ చూడాలని కావాలని నీతో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటాను తెలుసా? తెలీదు. అయితే ఇప్పుడు తెలుసుకో. కూసిన్ని నాదొరా, నువ్వు నా మీద ఎప్పుడు అలుగుతావా అని వెయిట్ చేస్తూ ఉంటాను. అప్పుడే కదా ఎంత కట్టమైన గాని నీతోవా నన్ను రెక్కలల్లో చుట్టుకోవా. సింతాపూల ఒంటి నిండా చిటికేడంతా పసుపు గుండా, సిన్నదాని సెంపల నిండా ఎర్ర ఎర్ర కారం గుండా, వన్నెలన్నీ నీవే సూర్యుడా. మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండు దొరా, నా నీకు దగ్గరగా కూర్చుని నిన్ను బతిమాలుతూ బుజ్జగిస్తూ మనసు మీద మన్నే ఇలా నీ చెయ్యి పట్టుకుని ముందు దొరా, నా గుండెలో నా తప్పెట గుళ్ళ సప్పుడు. బోల్డ్ అన్ని కబుర్లు చెప్తూ నీ కళ్ళల్లోకి చూస్తూ మన మధ్య దూరాన్ని తగ్గించొచ్చు. తగ్గినట్టు అనిపించిందా మరి? ఏంటి? మన మధ్య దూరం. సెకండ్. వసు ప్లీజ్, ఆయనే కాల్ చేస్తున్నాడు. బాగోదు, వెళ్దామా? సరే అయితే, కానీ నాదొక కండిషన్. ఏంటది? నేను వాళ్ళ ముందు ఏం చెప్పినా మీరు ఓకే సరే అని తలూపాలి. లేదంటే మన డివోర్స్ గురించి చెప్పేస్తాను. ఓకే సరే. ఇక వెళ్దామా ప్లీజ్? పదండి.